బూడిద గుమ్మడికాయతో హల్వా ట్రై చేశారా ఎప్పుడైనా? చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుంది. చాలా చాలా హెల్తీ కూడా. నేను పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. బూడిద గుమ్మడికాయని బాగా శుభ్రంగా కడగాలి. తర్వాత దాని తొడిమ కట్ చేసి పడేయాలి. నేను ఇక్కడ తీసుకున్న గుమ్మడికాయ వెయిట్ 1.5 kg ఉందండి. గుమ్మడికాయని పీసెస్గా కట్ చేసుకొని దానిపైన ఉన్న స్కిన్ని ఇలాగా మొత్తం తీసేసుకోవాలండి. తర్వాత దానిలో ఉన్న సీడ్స్ మొత్తం కట్ చేసి పడేయాలి. వీటన్నిటిని ఇలాగే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తంగా సీడ్స్, స్కిన్ అంతా తీసి పడేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని కట్ చేసుకున్న పీసెస్ని ఇలా తురుముకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం తురుముకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి తురుముకున్న గుమ్మడికాయని మొత్తం వేసుకోవాలి. నాకు 3.5 కప్పులు కొలత అయింది. రిమైనింగ్ వాటర్ కూడా 1/2 కప్ వచ్చింది. అదంతా వేసుకొని బాగా దగ్గర పడే వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి ఎలా మగ్గిందో, నీరంతా ఇమిడిపోయి దగ్గర పడింది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గుమ్మడి తురుముని నేతిలో బాగా ఇలా మగ్గించుకోవాలి. 1 కప్పు గుమ్మడి తురుముకి 1/2 కప్పు చొప్పున చక్కెర వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అండి. చూడండి, చక్కెర మొత్తం కరిగి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. ఇంకో పక్క కడాయి తీసుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గర పడిన హల్వాలకి చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే వద్దు, అలాగే బాగుంటుంది. తర్వాత వేయించిన జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్తీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.